ఈరోజు మనం ఆల్జీబ్రా స్టార్ట్ చేస్తున్నానమ్మా. బేసిక్స్, వెరీ 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 ఎంట్రీ లెవెల్ బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఆల్జీబ్రా కన్నా కొంచెం ముందు ఒక 10 minutes క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఆల్జీబ్రాలోకి ఎంటర్ అవుదాం. అందులో మీకు డిజిట్స్, డిజిట్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా డిజిట్స్ అని చెప్తామమ్మా. ఈ డిజిట్స్తోనే మనం నంబర్ ఫామ్ అవుతుంది. ఒక 2 digit నంబర్ కానివ్వండి, ఒక సింగిల్ డిజిట్ నంబర్ కానివ్వండి, 3 digit నంబర్, 4 digit నంబరు, ఇలా వీటిని డిజిట్స్ అంటారు. ఈ డిజిట్స్తోనే సింగిల్ డిజిట్, 2 digit, 3 digit, 4 digit నంబర్లు, ఇంకా పెద్ద నంబరు, ఎంత బిగ్ నంబర్ అయినా యూజింగ్ దిస్ 10 సింబల్స్తోనే మనం ఎంత బిగ్ నెంబర్నైనా రాస్తాం. ఆఫ్టర్ రైటింగ్ దిస్ నంబర్స్ రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్లో కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం, అండ్ సబ్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లై చేస్తాం, డివిజన్ చేస్తాం. వీటిని మ్యాథమెటికల్ ఆపరేషన్ సింబల్స్ అంటారు. ఈ 4 ఆపరేషన్ సింబల్స్ మీకు తెలుసు ఎలా చేయాలి అనేది. ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ సింబల్ కనిపించినప్పుడు ఏం చేయాలి, ఈ సింబల్స్ కనిపించినప్పుడు ఎలా చేయాలి అనేది మీకు తెలిసిన విషయమే. వీటిని బైనరీ ఆపరేషన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎట్ ఏ టైమ్ 2 numbers మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఎట్ ఏ టైమ్ 2 numbers మాత్రమే ఎడిషన్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత 3rd number అలా తీసుకుంటూ ఉంటాం. అంటే సపోజ్ 7 + 3 + 12 ఉందనుకోండి. ముందు 7ని 3ని యాడ్ చేసిన తర్వాత అప్పుడు వచ్చిన నంబర్తో 12 యాడ్ చేస్తాం. సో ఎట్ ఏ టైమ్ 2 numbers మధ్యలో వాడతాం కాబట్టి వీటిని బైనరీ ఆపరేషన్స్ అని కూడా అంటామమ్మా. ఓకేనా? సో డిజిట్స్, నంబర్స్ అండ్ ఆపరేషన్ సింబల్స్, మ్యాథమెటిక్స్లో మనం చేసే ఆపరేషన్ సింబల్స్ అనమాట. ఈ ఆపరేషన్ సింబల్స్ తర్వాత ఏం చేస్తామంటే మనం వీటిని 2 numbers మధ్యలో యూజ్ చేస్తాం. సపోజ్ 7 + 8 అన్నారు అనుకోండి. 7 + 8 ఆపరేషన్ చేస్తాం. దీన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటారమ్మా. అలాగే 3 - 2 సబ్ట్రాక్షన్ చేస్తాం. దీన్ని కూడా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటారమ్మా. సో ఏమంటారు? మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అంటే 2 numbers మధ్యలో ఈ సింబల్స్ ఏది యూజ్ చేసినా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అని అంటామమ్మా. అండ్ ఇంకొకటి 7 × 3, ఇది కూడా ఇంటూ సైన్ యూజ్ చేసాం. 10/2 డివిజన్ చేసాం. సో ఇవన్నీ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటామమ్మా. అండ్ ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో ఈ 7 + 8ని యాడ్ చేసి ఒక సింపుల్ నంబర్గా రాస్తే దీన్ని సింప్లిఫై చేసామని అంటామమ్మా. అలాగే 3 - 2 = 1, 7 × 3 = 21, 10/2 = 5. సో ఇంతవరకు అయితే ఎక్స్ప్రెషన్. ఎప్పుడైతే సింప్లిఫై చేసి దీన్ని ఒక నంబర్కి ఈక్వల్ చేస్తామో వీటిని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటామమ్మా. ఓకేనా? మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 7 + 8 15. ఈ 15ని
సమ్ అని చెప్పేసి ట్రీట్ చేస్తూ ఉంటామమ్మా. అలాగే సబ్ట్రాక్షన్ చేస్తే దీన్ని డిఫరెన్స్ అంటామమ్మా. అలాగే ఈ 21ని ప్రొడక్ట్ అంటామమ్మా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 15 7 8 యాడ్ చేస్తే వచ్చింది కాబట్టి వీటిని యాడెంట్స్ అని, వీటిని సబ్ట్రాహెంట్స్ అని అంటామమ్మా. బట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇవి యాడెంట్స్ సబ్ట్రాహెంట్స్ అనేవి పెద్దగా మనం ఎక్కడ యూజ్ చేయము, కానీ 7 into 3 మల్టిప్లై చేస్తే 21 వచ్చింది. 21ని ప్రొడక్ట్ అని, ఈ 2 నంబర్స్ 8 అయితే మల్టిప్లై చేస్తామో వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. బీ కేర్ఫుల్ అమ్మా. అలాగే 10 divided by 2లో ఈ 10 divided by 2 ఈ రిజల్ట్ని కోషెంట్ అంటారమ్మా. ఈ రిజల్ట్ని ఏమంటారు? కోషెంట్ అంటారు. సో సమ్, డిఫరెన్స్, ప్రోడక్ట్, కోషెంట్. ఏ నంబర్స్ కోషెంట్? 10 2 యొక్క కోషెంట్. కోషెంట్ అని అడిగారంటే డివిజన్ చేయమని, ప్రొడక్ట్ కనుక్కోండి అంటే ఆ నంబర్స్ని మల్టిప్లై చేయమని, డిఫరెన్స్ కనుక్కోండి అంటే సబ్ట్రాక్షన్ చేయమని, అండ్ సమ్ కనుక్కోండి అంటే ఎడిషన్ చేయండి అని. సో ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటాము. ఓకేనా? సో డిజిట్స్, నంబర్స్, ఆపరేషన్ సింబల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ఈక్వల్ టు సైన్ ఉంటే ఒక ఎక్స్ప్రెషన్లో దాన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటారమ్మా. ఈక్వల్ టు సైన్ ఉంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటారు. అండ్ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ని సమ్ అని, సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే రిజల్ట్ని డిఫరెన్స్ అని, అండ్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ని ప్రొడక్ట్ అని, సో డివిజన్ చేస్తే వచ్చే రిజల్ట్ని కోషెంట్ అని అంటారమ్మా. ఓకేనా? సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో మనం కొన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, లుక్ ఎట్ హియర్ అమ్మా. ఇక్కడ 7 + 8లో 7ని 8ని ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్స్ అన్న మాట యూస్ చేస్తామో వీటిని టర్మ్స్ అని కూడా అనొచ్చమ్మా మనం. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి అంటాం. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా ఈ రెండింటిని 2 సపరేట్ టర్మ్స్ గానే ట్రీట్ చేస్తాం. బట్ మల్టిప్లై చేసినప్పుడు, డివైడ్ చేసినప్పుడు 7 into 3 మొత్తం కంబైన్డ్గా ఒకే టర్మ్గా ట్రీట్ చేస్తాం. బీ కేర్ఫుల్ అమ్మా. 10 divided by 2 ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఒకే టర్మ్ ఉందంటాం. అంటే 7 into 3ని మనం ఒకే ఒక టర్మ్గా ట్రీట్ చేస్తాం. 7 + 3 అని రాసిన, 7 - 3 అని రాసిన 2 టర్మ్స్గా ట్రీట్ చేస్తాం. 7 divided by 3 అని దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అమ్మా, ఫ్రాక్షన్ లాగా కూడా రాసుకోవచ్చు. సో 7 divided by 3 ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఈ రెండు కేసెస్లోనూ దీన్ని ఒకే టర్మ్గా ట్రీట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే చెప్పాను, ఈక్వేషన్ అంటే చెప్పాను, ఆ రిజల్ట్ని ఏమంటారో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మిమ్మల్ని 2 నంబర్స్ ఇచ్చి డిఫరెన్స్ కనుక్కోండి అని అడిగితే మీరు ఎలా పడితే అలా చేయకూడదు. అంటే చూడండి, సపోజ్ 7 10 యొక్క డిఫరెన్స్ కనుక్కోండి అంటే ఖచ్చితంగా బిగ్ నంబర్లో నుంచి స్మాల్ నంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలమ్మా. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ కనుక్కోమంటే ఆల్వేస్ బిగ్ నంబర్ మైనస్ స్మాల్ నంబర్. సమ్ అంటే ఏ ఆర్డర్లో రాసినా పర్వాలేదు, ప్రొడక్ట్ అన్న ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా పర్వాలేదు. అలాగే కోషెంట్ అన్నప్పుడు 10 divided by 2 అంటే 10, 2ల కోషెంట్ అని అంటామమ్మా మనం. 10కి 2ల కోషెంట్. 2, 10 కోషెంట్ ఎంత అంటే ఇలా రాస్తామమ్మా. ఈ రెండు సేమ్ ఆన్సర్స్ రావమ్మా. సో ఆర్డర్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నంబర్స్ ఇవి.
ఇదొకటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ దీన్ని మరి 7 - 10 అని ఎప్పుడు రాస్తారు సార్ అంటే 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7 అన్నప్పుడు ఇలా రాస్తారు. 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7 అన్నప్పుడు ఇలా రాస్తారు. మరి ఇలా 10 - 7 అంటే 7 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 10 అంటారు. అఫ్ కోర్స్ డిఫరెన్స్ అని కూడా అంటాం మనం. ఓకేనా? ఎక్కువగా బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే డిఫరెన్స్ కనుక్కున్నట్టు మీనింగ్ అమ్మ. నెక్స్ట్ ఇంకా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నంబర్స్ గురించి 2 టైమ్స్ ఆఫ్ అని అన్నారనుకోండి, అంటే కొన్ని మ్యాథమెటికల్ అంటే రియల్ లైఫ్లో మనం మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్గా మార్చడం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది అది. ఇక్కడ చూసినట్లయితే కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ సెంటెన్సెస్ని మనం మ్యాథమెటికల్ ఫామ్లోకి మార్చేద్దాం. సో చూడండి, సమ్ ఆఫ్ 5 and 8. సో ఇక్కడ సమ్ అన్నారు. సమ్ వేటి యొక్క సమ్ము 5 and 8 యొక్క సమ్. సో దీన్ని ఏమని రాస్తాం మనం 5 + 8. సమ్ అంటే మధ్యలో ప్లస్ పెట్టడమే. డిఫరెన్స్ ఆఫ్ 3 and 7. మీకు చెప్పాను నేను, డిఫరెన్స్ అంటే ఖచ్చితంగా బిగ్ నంబర్ రాయాలి. బిగ్ నంబర్ మధ్యలో -3 పెట్టాలి. ఓకే, డిఫరెన్స్ అన్నప్పుడు బిగ్ నంబర్లో నుంచి స్మాల్ నంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేసి రాయాలమ్మా. సో ఇక్కడ ఏ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అడిగారో ఆ 2 నంబర్స్ని మల్టిప్లై చేయాలి. సో 7 × 2 ఇది ప్రోడక్ట్ అవుతుంది. కోషంట్ ఆఫ్, ఇది కోషంట్ అమ్మ. కోషంట్ అన్నారంటే డివిజన్ చేయాలి. వీటిని 10 and 5 అంటే 10 న్యూమరేటర్లో ఉండాలి, 5 డినామినేటర్లో ఉండాలి. జనరల్గా కోషంట్ 10 / 5 ఇలా రాయొచ్చు, ఆర్ 10 / 5 ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది కోషంట్ ఆఫ్ 10 and 5. నెక్స్ట్ 2 times అమ్మా, 2 times, 3 times, 4 times ఇలా అన్నారు అంటే మల్టిప్లై చేయాలమ్మా. 2 times అంటే 2తోను, 3 times అంటే 3తోను, 5 times అంటే 5తోను మల్టిప్లై చేయాలి. సో దేన్ని మల్టిప్లై చేయాలి? 6ని మల్టిప్లై చేయాలి. దేంతో? 2తో. సో 2 times అన్నారు అంటే 2తో మల్టిప్లై చేయాలి 6ని. దీన్ని డబల్ అని కూడా అనొచ్చమ్మా. 2 timesని ఒక్కోసారి డబల్ అంటారు, 3 timesని ట్రిపుల్ అంటారు. ఓకే, ఇక మిగతాదంతా కూడా 4 times అంటే 4తోను, 5 times అంటే 5తోను మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2/5 అంటే 2/5 అమ్మ. 2/5తో మల్టిప్లై చేయాలి. ఇది జనరల్గా 2/5 ఆఫ్ ద నంబర్ అన్నప్పుడు దీన్ని పార్ట్గా తీసుకుంటా ఉంటాం. 2/5 పార్ట్ ఆఫ్ ఏ నంబర్ అని కూడా అంటూ ఉంటారమ్మ మనం. సో 1 కన్నా ఎక్కువ అంటేనేమో టైమ్స్ అన్నమాట యూస్ చేస్తాం. 1 కన్నా ఎక్కువ ఉంటే, 1 కన్నా తక్కువ ఉంటే దాన్ని 2/5 పార్ట్ అంటాము. 1/2 అంటే హాఫ్ ఆఫ్ ది వాల్యూ అంటాము. అలా 2/3 ఆఫ్ ది అని అనొచ్చు. సో పార్ట్ల కింద తీసుకుంటూ ఉంటాం. ఇది 2/5 ఆఫ్ ది నంబర్ 15 అంటే 2/5 అంటే ఇదమ్మా. 2/5తో మల్టిప్లై చేయాలి 15ని. నెక్స్ట్ ఇది జాగ్రత్త చూడండి, 3 more. ఏంటిది? 3 more. 3 more అంటే 3 ఎక్కువ ఉంది. దేనికన్నా ఎక్కువ ఉంది? దాన్ 5 times ఆఫ్ ద నంబర్ 7
అంటే 5 టైమ్స్ ఆఫ్ ద నంబర్ 7 అంటే 5 ఇంటూ 7 కన్నా 3 ఎక్కువ ఉంది అంటే +3. 3 మోర్ అంటే 3 ఎక్కువ. దేనికన్నా 5 టైమ్స్ ఆఫ్ ద నంబర్ 7 కన్నా. సో అలా రాయాలి. ఇంక ఇవి మీకు తెలిసిందే. 5 లెస్ దాన్ 7 అంటే 7 మైనస్ 5. 5 లెస్ దాన్ 7. 7 కన్నా 5 తక్కువగా ఉందన్నారు అంటే 7 మైనస్ 5. 4 మోర్ దాన్ 6 అంటే 6 కన్నా 4 ఎక్కువ ఉంది అన్నారు. ఒక నంబరు 6 కన్నా 4 ఎక్కువ ఉంది అన్నారు. ఏంటా నంబరు? 6 + 4 అవుతుంది. ఒక నంబరు 5 తక్కువ ఉంది 7 కన్నా అన్నారు. 7 కన్నా 5 తక్కువ ఉందంటే 7 మైనస్ 5. ఓకే. ఇప్పుడు ఎన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్, సెంటెన్సెస్ వెర్బల్ ఫామ్లో ఉన్నాయి. రెగ్యులర్గా మనం మాట్లాడుకునే భాషలో ఉంటాయి. వీటన్నిటికీ ఇవి మ్యాథమెటికల్ ఫామ్స్ అన్నమాట. సో ఇవి చాలా అవసరం అమ్మా మనకి. ఆల్జీబ్రా నేర్చుకోవడానికి ముందు ఇవి చాలా చాలా అవసరం వస్తాయి. సో సమ్ ఆఫ్ 2 నంబర్స్ అన్నప్పుడు ప్లస్ చేయాలి, డిఫరెన్స్ అన్నప్పుడు మైనస్ చేయాలి, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇలా వెర్బల్ ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత వీటిని ఒకే నంబర్గా రాయగలిగితే సింప్లిఫై చేసాం అని అంటాం. ఇప్పుడు ఇది ఉంది 5 + 8 = ఒకే నంబర్గా రాస్తే 13 అని వస్తుంది. సో సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్ అది. అలాగే 7 మైనస్ 3ని సింప్లిఫై చేస్తే 4 వస్తుంది. సో తర్వాత ఇది సబ్ట్రాక్షన్ చేసిన తరువాత సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 14, దీన్ని సింప్లిఫై చేస్తే 2, దీన్ని సింప్లిఫై చేస్తే 12, దీన్ని సింప్లిఫై చేస్తే 30/5. ఇది ఫ్రాక్షన్లో ఆల్రెడీ చెప్పాను, బిఫోర్ మల్టిప్లికేషన్ క్యాన్సిల్ చేసుకోండి అమ్మా అని. అలా మీరు క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ఫైనల్గా 6 అని డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 5 ఇంటూ 7 35 +3 అని వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఒక సింగిల్ నంబర్గా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫై చేస్తే 7 మైనస్ 5 = 2 అవుతుంది. 6 + 4 = 10 అవుతుంది. సో ఇవి మనకి స్టేట్మెంట్ అయిపోయి చూసారా. ఇవి సెంటెన్స్ సింప్లిఫై చేసి ఇలా రాస్తాం అనమాట. ఎప్పుడైతే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఈక్వల్ టు సైన్ ఉంటుందో దట్ ఈస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఇవన్నీ మ్యాథమెటిక్స్ యొక్క టెర్మినాలజీ అమ్మా. సో ఆల్జిబ్రా స్టార్ట్ చేయడానికి ముందు అసలు ఈ విషయాలు మీకు తెలియాలి. సో మీకు డిజిట్స్ అంటే తెలియాలి, డిజిట్స్తో నంబర్ ఫామ్ అవుతాయి. సో మీరు జనరల్గా 0 to 9 వరకు డిజిట్సే, నంబర్ సింగిల్ డిజిట్ నంబర్స్ అని కూడా పిలుస్తాం వాటిని. ఆ తర్వాత 2 డిజిట్ నంబర్, 3 డిజిట్ నంబర్ అదొకటి తెలిసి ఉండాలి. నెక్స్ట్ బైనరీ ఆపరేషన్స్ లేదా ఆపరేషన్ సింబల్స్, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ సింబల్ ఆపరేషన్ సింబల్స్ అంటారు. ఈ ఆపరేషన్ సింబల్స్ యూస్ చేస్తే 2 నంబర్స్కి మధ్యలో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో ఈక్వల్ టు సైన్ ఉంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అని అంటాం. అండ్ ఇలా 2 నంబర్స్ని సింపుల్ చేసి ఒకే నంబర్గా రాయడాన్ని సింప్లిఫై చేయడం అంటారు. సో ఇంక ఇంతవరకు వచ్చేస్తే ఇంక మనం ఆల్జిబ్రాని స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా?